హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మనకి ఒక సర్వే అయితే వచ్చింది కదా, దానికి సంబంధించి వీడియో నేను ఆల్రెడీ చేశాను. కానీ కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఫీజు రిసిప్ట్ పోయింది, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే అందరూ స్టూడెంట్స్ చేయాలా, ఎస్సీ స్టూడెంట్స్ చేయాలా, అలాగే మనకి ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అందరూ చేయాలా. సో మరి ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి 2023-24 పెండింగ్ అమౌంట్ కోసం అయితే ఒక సర్వే వచ్చింది కదా. సో మరి ఆ సర్వే అనేది స్టూడెంట్ కానీ మదర్ కానీ సచివాలయంలో చేయించుకోవాలి, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో. మరి మీ యొక్క ఫీజు రిసిప్ట్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఫీజు కట్టి ఉంటే మాత్రం ఫీజు రిసిప్ట్ కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడే మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు గవర్నమెంట్ వేయకపోయినా ఆ ఫీజు కట్టేస్తే ఆ ఫీజు రిసిప్ట్ అనేది వెల్ఫేర్ లాగిన్లో అప్లోడ్ చేయడం వల్ల మీకు గవర్నమెంట్ మీ జాయింట్ అకౌంట్లో కానీ మదర్ అకౌంట్లో కానీ వేస్తుందన్నమాట. మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా వెయ్యాలా అంటే ఎస్సీ స్టూడెంట్స్ నేమ్స్ అయితే రాలేదు, మిగతా క్యాస్ట్ స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా వచ్చాయి. అంటే ఎస్సీ స్టూడెంట్స్కి ఆల్రెడీ అమౌంట్ అయితే వేసేసారు కదా. సో సిఎస్ఎస్ అమౌంట్కి, స్టేట్ గవర్నమెంట్ అమౌంట్కి మనకి ఈ సర్వేకి సంబంధం లేదు. సిఎస్ఎస్ అమౌంట్ కొంతమందికి ఇంకా పెండింగ్ అయితే ఉంది, అది త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ అయితే వేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసేసారు కాబట్టి మీకు ఈ సర్వే అయితే అవసరం లేదు. ఒకవేళ మీ నేమ్ వచ్చిందని వెల్ఫేర్ అసిస్టెంట్ కాల్ చేస్తే మీరు వెయ్యాలి. కానీ ఇక్కడ సచివాలయంలో చూసుకున్నట్లయితే ఎవరు ఎస్సీ స్టూడెంట్స్ నేమ్ కూడా రాలేదు. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వెయ్యాలంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఈ బయోమెట్రిక్ అనేది వెయ్యాలి. మీరు వేయకపోయినా మీ మదర్ అయినా వెయ్యాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎందుకు అవసరం లేదంటే ఇప్పుడు ప్రస్తుతం 2024-25లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో, ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళైతే అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి 2023-24 వీళ్ళు చదవలేదు కదా, వీళ్ళకి అమౌంట్ అయితే పెండింగ్ ఉండదు కాబట్టి వీళ్ళు అవసరం లేదు. ఇంతకుముందు ఎవరైతే జాయిన్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ చదువుతున్నారో, లేదంటే పాస్డ్ అవుట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా వెయ్యాలి. ఎందుకంటే వీళ్ళకి 2023-24 పెండింగ్ అయితే ఉంది కాబట్టి ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే వేశారు కదా. సో మిగతా ఇన్స్టాల్మెంట్ వేయలేదు కాబట్టి బయోమెట్రిక్ అనేది ప్రాసెస్ అంతా నేను ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇప్పటి వరకు చూపించాను కదా. సో మరి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే లాస్ట్ డేట్ ప్రస్తుతానికి ఏమీ లేదండి. వీలైనంత తొందరగా అయితే మీరు ఈ ప్రాసెస్ చేయించుకుంటే మంచిది. ఒక 5 డేస్లో లేదంటే 1 వీక్ లోపే మీరు చేయించుకోండి. తర్వాత మళ్ళీ మనకి గవర్నమెంట్ డీటెయిల్స్ అన్నీ సేకరించేస్తుంది కదా సచివాలయం నుంచి. మీరు వీలైనంత తొందరగా చేయించుకోండి. మీరు అందుబాటులో లేకపోతే మీ పేరెంట్స్ ద్వారా అయినా వేయించుకోవచ్చు, మదర్ ద్వారా. మరి ఫీజు రిసిప్ట్స్ చాలామందివి పోయాయి. అటువంటి వారు ఏం చేయాలంటే ఫీజు రిసిప్ట్స్ పోయిన వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఫీజు రిసిప్ట్ కావాలి, ఇలా మేము ఫీజు పే చేసేసాం కదా, మాకు గవర్నమెంట్ అడుగుతుంది ఫీజు, మా దగ్గర ఉన్నది పోయింది అని అంటే వాళ్ళే ఇస్తారు. మీరు ఫీజు రిసిప్ట్ పోయిన వాళ్ళందరూ కూడా కాలేజీలో తీసుకోండి, ఆల్రెడీ పే చేసిన కాలేజీలో. సో మరి ఫీజు రిసిప్ట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, నెంబర్ వేయాలి, అలాగే డేట్ వేయాలి, అలాగే రిసిప్ట్ కూడా అక్కడ మనకి వెబ్సైట్లోన అప్లోడ్ అయితే చేయాలి, లాగిన్లో, వెల్ఫేర్ లాగిన్లో. సో కాబట్టి పోయిన వాళ్ళు అయితే మీ కాలేజీలో అడిగైనా మళ్ళీ తీసుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.